కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు ఆర్పరేటర్ శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రవక్త అనగా ఎవరు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్ళిపోదాం. మొదటి 3 వచనాలు. ప్రవక్తయే కాని కలలు కనువాడే కాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుదము రండి అని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. మరి బైబిల్ అంతట్లో కూడా ఎంతోమంది ప్రవక్తలు ఉన్నట్టుగా మనం చూస్తాం. అబ్రహాము ఒక ప్రవక్తగా, అటు తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏలియా తర్వాత రాబోవాడు ఇతనే అనేటువంటి ఒక ప్రవక్తగా మనకు కనిపిస్తున్నాడు కదా. అటు తర్వాత ఇక ప్రవక్తలు లేరు. బాప్తిస్మం ఇచ్చి యోహాను లాస్ట్ ప్రొఫెట్. యేసుక్రీస్తుని కూడా చాలామంది ప్రవక్తగా ఎంచారు. ఒకరోజు శిష్యులని అడుగుతూ, మై డియర్ డిసైపుల్స్, నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు అని అడిగాడు. కొంతమంది ఇలాగా అది ఇది అనుకుంటున్నారు ప్రభు అన్నారు. సరే మీరేమనుకుంటున్నారని అడిగాడు. దేవునికి ఎంత ఇష్టమో ప్రశ్నించడం. నువ్వేమనుకుంటున్నావు అని ఒక్కొక్కరిని అడిగితే అందరూ సైలెంట్గా అయిపోయారు. అప్పుడు పేతురు గారు, నీవు జీవము కలిగిన దేవుని కుమారుడివి అని అన్నాడు. పేతురు, నువ్వెంత ధనుడివా, ఎవరికీ చెప్పినటువంటి విషయాన్ని దేవుడు నీకు మాత్రమే చెప్పాడు, నీకు మాత్రమే వెల్లడిపరిచాడు. ఎంత గొప్ప ధన్యత పేతురు నీది. నా సంఘాన్ని నీకు ఇస్తా, ఆ బండ మీద సంఘాన్ని నువ్వు కట్టాలి. ఆ బండ క్రీస్తే, నువ్వు మేనేజర్వి మాత్రమే, నువ్వు ఓనర్వి కాదు సంఘానికి. కానీ ఈరోజున చాలామంది సంఘ కాపుర్లు ఓనర్స్ లాగా ఫీల్ అయిపోతున్నారు. దేవుని సంఘానికి ఓనర్స్ లాగా ఫీల్ అయిపోతున్నారు. కాదు, జస్ట్ బ్రాంచ్ మేనేజర్వి మాత్రమే ప్లీజ్. దేవుని మాటను దేవుని మాటగా అనగా చెప్పబడినట్లుగా చెప్పే వ్యక్తే ప్రవక్త. దేవుని సత్యవాక్యమును ఉన్నట్టుగా చెప్పబడినట్టుగా వివరించబడినట్లుగా ప్రజలకు తెలియచేసేవాడే ఆ తెలియచేసే బాధ్యతను పొందిన వాడే ప్రవక్త. A prophet is a spokesperson of God. దేవుని యొక్క ప్రతినిధి, దేవుని తరపున మాట్లాడే వ్యక్తే ప్రవక్త. దేవుడు ప్రవక్తలకు జరగబోయే విషయాలను గురించినటువంటి విషయాన్ని చక్కగా వివరించి చెప్తాడు. ఇదిగో ఇలా జరగబోతుందని చెప్పు అంటాడు. ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో, ఎప్పుడు ఎక్కడ ఆ విషయం జరగబోతుందో కూడా దేవుడు వారికి ఆ విషయాన్ని వెల్లడిపరిచి వివరించి చెప్తాడు. దేవుడు తన ప్రతినిధులుగా, తనకు రిప్రజెంటేటివ్స్గా ఉండటానికి ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. మాకు రాజు కావాలి అన్నారు ఇశ్రాయేలీయులు. సౌలును రాజు చేశాడు, ఆ తర్వాత దావీదు గారు రాజు అయ్యాడు, ఆ తర్వాత రాజుల కాలం నడిచింది, అటు తర్వాత న్యాయాధిపతులు, అటు తర్వాత ప్రవక్తలు, అటు తర్వాత యేసుక్రీస్తు వారి చిట్ట బోధ. నరకమును గురించి యేసుక్రీస్తు వారు బోధించినంతగా మాట్లాడినంతగా ఎవడూ మాట్లాడలేదు. ఏ ప్రవక్త కూడా మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే కాస్తో కూస్తో మాట్లాడింది ఎవరు అంటే, ఆ నరకమును గురించిన భయాన్ని ఇన్స్టాల్ చేసింది ఎవరు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రమే. ఇక అంతమును గురించి, నాశనమును గురించి యెహెజ్కేలు ప్రవచించాడు, యెషయా గారు ప్రవచించాడు, దానియేలు గారు ప్రవచించినాడు. యిర్మీయా అయితే ఆ విలాప వాక్యములు రాస్తూ, ప్రభువా ఇది ఇలాగ నాశనానికి గురైపోతున్నాడని ఆ నాశనమును గురించిన ముచ్చట మళ్ళీ ఆయన మాట్లాడాడు. కానీ నరకాన్ని గురించి మాట్లాడింది యేసు ప్రభు వారు ఒక్కడే. కానీ ఈ రోజున నరకమును గురించిన హెచ్చరికలు లేవు. కృప వెంబడి కృప, ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము, కొత్త ఇల్లు, కొత్త కారు, ఉద్యోగము, పాస్పోర్టు, ఇదే నడుస్తుంది. మీ పిల్లలకు వివాహం అవుతుంది, నీకున్న రోగం పోతుంది, మంచి ఆయుష్కాలాన్ని ఇస్తాడు దేవుడు. హిజ్కియాని జ్ఞాపకం చేస్తున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఒరే బాబు, హిజ్కియా ఎంత గొప్ప సేవ చేశాడు తెలుసా నీకు? సరే, చివరి దినాల్లో పడిపోయాడు, అది వేరే విషయం. ఆయన యొక్క భక్తిలో ఈ రోజున మనకున్న భక్తితో పోల్చుకుంటే 1% కూడా లేదని చెప్పాలి. దేవుడు ఊరికే కనికరించేస్తాడా? సరే, ఇన్నాళ్ళు నాకు లోబడి భయపడి బ్రతికాడు కదా హిజ్కియా, పోన్లే ఇంకొక 2 ఏళ్ళు అనుకుంటున్నాడు, నేను 15 సంవత్సరాలు ఇస్తాను అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపుగా ఇచ్చాడు దేవుడు. కానీ చివరి దశలో పడిపోయాడు. కోరుకోకపోయినా ఎక్కువ ఆస్తిని సొలొమోనుకి ఇచ్చాడు, కానీ చివరికి పడిపోయాడు. ఎక్కువ ఇచ్చేసాడు దేవుడు, కానీ వీళ్ళకి వాడుకోవడం తెలియలా. ఇది బాధ. ఒక ఆశీర్వాదాన్ని ఎలా వాడుకోవాలో, ఒక ప్రవచనాన్ని ఎలా వాడుకోవాలో, ఒక హక్కుని ఎలా వాడుకోవాలో, ఈ బాధ్యతని ఎలా వాడుకోవాలో,
ఈ అధికారాన్ని ఎలా వాడుకోవాలో, ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోతే ఎలా? ప్రజలు దేవుని యొక్క మాటను విననప్పుడు, అనగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించని కారణంగా వారికి కలగబోయే నష్టమును, రాబోయేటువంటి కష్టమును, ఇదిగో మీరు దేవుని మాట వినలేదు కదా, రాబోయే దినాల్లో దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉండబోతుందని దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రవక్త దేవుని యొక్క నమ్మకమైన బంటు, దేవుడు నమ్మిన బంటు. ప్రవక్త దేవునికి నమ్మకంగా ఉండి పనిచేయాలి, సిన్సియర్గా ఉండాలి, ఫెయిత్ఫుల్గా ఉండాలి, మొహమాటం లేకుండా వెళ్ళి చెప్పాలి. అది ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి అయినా సరే. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 133 మంది ప్రవక్తలు ఉన్నారు. ఇందులో 16 మంది ప్రవక్తిలు ఉన్నారు, అనగా స్త్రీలు ఉన్నారన్నమాట. ఎక్కువ మంది పురుషులే ఉన్నారు ఇక్కడ. అలాగని స్త్రీలను మనం అగౌరవపరచటము, తక్కువగా చూడటము, తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. యెషయా గారు 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయన గ్రంథంలో రాస్తున్నాడు, పాపిష్టి జనమా, పాపము చేసిన వారులారా, దోషభరితమైన ప్రజలారా. దోషాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు, ఇతర దేవతలను అనుసరించి పూజించి వాటికి సాగిలపడి ఆహార పదార్థాలు తిని, వాటి ప్రసాదాలు తిని, ఆ విగ్రహాలకు మొక్కి దోషాన్ని మూటగట్టుకున్నారు. దుష్ట సంతానమా, సర్పము మోసం చేసింది కదా, ఈ మోసపోయిన వారిలో ఉన్నటువంటి దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, సమాజాన్ని పాడు చేసేటువంటి మనుషులారా, మీకు శ్రమ, హెచ్చరిక. వారు యెహోవా దేవుని విసర్జించి ఉన్నారు, మర్చిపోయారు, పక్కన పెట్టారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. మీరు దేవునికి విరోధముగా ఉండి, దేవునికి వేరుగా ఉండి పెద్దగా చేసేది ఏమీ లేదు నాన్న. దేవుడిని వద్దనుకున్నారు మీరు. దేవుడు నిన్ను వద్దు అనుకుంటే నువ్వేమైపోతావో తెలుసా? అసలు క్రీస్తు రాకపోయి ఉంటే నా బ్రతుకు ఆగమైపోయి ఉండేది. ఎఫ్సీ సంఘానికి పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎలా కట్టబడి ఉన్నారు? దేవుని సంఘముగా, క్రీస్తు అనే బండరాయి మీద కట్టబడిన సంఘముగా, సంఘ సభ్యులుగా ఉంటున్నారు అంటున్నాడు. ప్రవక్తల్లో ఎక్కువ కాలం పాటు దేవుని కొరకు పనిచేసిన ప్రవక్తలు ఉన్నారు. టెంపరరీగా కొంతకాలము మటుకు, కొంత వ్యవధి వరకు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ టెంపరరీ ప్రాఫిట్స్ గురించి ఒక వచన భాగాన్ని చూపిస్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో 25వ వచనంలో ఇలా ఉన్నది, యెహోవా దేవుడు మేఘంలో దిగి మోషేతో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు, అనగా ఆత్మతో పాటు ఆ భాగాన్ని ఆ 70 మంది ఇశ్రాయేలీల పెద్దల మీద కూడా ఉంచాడు. కాబట్టి ఆ దేవుని పరిశుద్ధ ఆత్మ ఆ 70 మంది ఇశ్రాయేలీల మీద నిలిచినప్పుడు వారు ప్రవచించారు, కానీ మరలా ప్రవచించలేదు. దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ప్రవచించారు, ఇక మరెప్పుడు కూడా ప్రవచించలేదు. ఒక్కటేసారి ఆ విషయం జరిగింది, టెంపరరీగా. అప్పటికి, ఆ సందర్భానికి, ఆ సమయానికి, ఆ కొద్ది క్షణాలు, నిమిషాలు మాత్రమే వాళ్ళు ప్రవక్తలుగా ఎంచబడినారు. అంతేగాని యెషయా వలె, దానియేలు వలె కాదు. దేవుని యొక్క ప్రవక్తలను కాచి కాపాడాలని, వారికి ఆహారం ఇచ్చి వారిని బ్రతికించాలని పెద్ద బాధ్యతను మీదేసుకున్నటువంటి ఓబద్యా అనేటువంటి వ్యక్తిని ఒకసారి చూపిస్తాను, మీకు వినండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3-4 వచనాలలో ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించాడు. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయ భక్తులు కలవాడై, యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి, 50 మందిని 2 చోట్ల 100 మంది ప్రవక్తలను దాచిపెట్టినటువంటి ఓబద్యా వారికి అన్నము, నీళ్లు కూడా ఇచ్చి పోషించాడు. దైవజనుల ప్రాణాలను ప్రాణానికి తెగించి తెలివిగా కాపాడిన ఓబద్యా ఎంత గొప్పవాడండి. దైవజనులను కాపాడడం, దైవజనులకు సహాయం చేయడం, దైవజనులకు అండగా నిలబడడం, దైవజనులను ప్రోత్సాహపరచడం, దైవజనుల యొక్క అవసరాలను మనం తీర్చడం ఎంత గొప్ప భాగ్యం. ఓబద్యా ఆ రోజున అంత గొప్ప కార్యం చేశాడు. ఈరోజు ఓబద్యా ఆత్మ కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది లేరండి, నాకు అయితే కనపట్టలేదండి.
దేవుని ప్రవక్తగా గుర్తింపు పొందినటువంటి అబ్రహాము గారిని మీకు ఒకసారి చూపిస్తాను. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనంలో రాజైన అబీమెలకుతో దేవుడు మాట్లాడుతూ హెచ్చరిక జారీ చేస్తూ, ఇదిగో అబీమెలకు, రాజైన అబీమెలకు ఆ మనిషిని భార్యను అనగా సారాను తిరిగి అతనికి అనగా ఆమె భర్త అయినటువంటి నా చెల్లెలే అని చెప్పాడే, ప్రాణానికి భయపడి ఆ అబ్రహామునకు తిరిగి తన భార్యను అప్పగించే, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బతుకుతావు లేదంటే చస్తావు అని చెప్పాడు. మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్స్ లేదంటే పెద్ద ప్రవక్తలుగా పేరు పొందిన వాళ్ళలో మోషే గారు ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, యెషయా గారు ఉన్నాడు, ఇర్మియా గారు ఉన్నారు, మరి యెహెజ్కేలు ఉన్నాడు, దానియేలు గారు ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను చివరిగా మనకు ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా దేవుని కొరకు పనిచేశారు, చాలా నమ్మకంగా పనిచేశారు. దైవజనులందరూ కూడా నమ్మకంగా పని చేయాలి, కానీ పని చేయట్లా. యేసుక్రీస్తు అనేటువంటి చెట్టు పేరు చెప్పుకొని ఆశీర్వాదం అనేటువంటి కాయలు అమ్ముకుంటూ లక్షలు కోట్ల రూపాయలు సంపాదించాలని ఎల్ఈడి సంఘాలను నడిపిస్తూ పెద్ద పెద్ద లైట్లు, పెద్ద పెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్కువగా పెద్ద పెద్ద టీమ్స్, కాయర్ టీమ్స్, కాస్ట్లీ బట్టలు, అన్ని లైట్లు, జిగేల్ అయ్యే బాబు చాలా గందరగోళం అండి. స్టైల్ మారింది అని ఆమదనొకం పాడబడి యేసుక్రీస్తు పరుగు తీసేసింది. ఈ లైట్లు పెట్టుకుని వీళ్ళు పరుగు తీస్తున్నాడు. కోట్ వేసుకున్న ఒకడు ట్విష్ అని ఇలా అనగానే 10 మంది పడిపోతారు, వాడొకడు పరుగు తీస్తున్నాడు. వాడెవడో క్యాథలిక్లేమో ఏదో ఇలాగ ఒకటి చల్లగానే అక్కడ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు, అబ్బా ఎంత డ్రమాటిక్గా ఉన్నారంటే ఆస్కార్ అవార్డులు ఉరిపెట్టుకుని చచ్చిపోయేంతలా నటిస్తున్నారండి. క్రీస్తు పరువు తీస్తున్నది ఈ దొంగ క్రైస్తవులే, దొంగ బాబాలే, దొంగ కాపర్లే, దొంగ భక్తులే, దొంగ విశ్వాసులే అన్న మాట వినండి. నిజమైన క్రైస్తవులుగా బతకండి ప్లీజ్. ప్రవక్తలను దేవుడు పంపించి హెచ్చరికలు జారీ చేశాడు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ప్రవక్త వస్తున్నాడు అంటే భయపడి తెచ్చేవాళ్ళు. ప్రవక్త అంటే భయం. రాజులకు, ఎంత పెద్ద రాజుకైనా సరే ప్రవక్త వస్తున్నాడు అంటే. నాతాను అనే ప్రవక్త వచ్చాడు, దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు నువ్వు చేసింది ఏంటి అన్నాడు, హెచ్చరించాడు. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ అన్నాడు. ప్రవక్తలు హెచ్చరించడానికి వస్తారు. హెచ్చరికను మనం ఖాతరు చేయాలి. దేవుడు హెచ్చరిక జారీ చేస్తున్నప్పుడు, హెచ్చరిక సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా విని మీరు దాన్ని గమనించి నడుచుకోవాలి. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవా, కనికరమగల తండ్రి, ఎంతోమంది ప్రవక్తలను మా మేలు కొరకు, మమ్మల్ని హెచ్చరించడం కొరకు నీవు వేరుపరిచి మా కొరకు పంపించున్నావు ప్రభు. తెలియక చాలామంది ప్రవక్తలను చంపేస్తున్నారు, ప్రవక్తలను ఇబ్బంది పెట్టినారు. ఈ రోజు కూడా ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది మతోన్మాదుల చేతులలో బలైపోతూ, అవమానింపబడుతూ, హింసింపబడుతూ, చంపబడుతూ ఉంటున్నారు ప్రభు. వారందరినీ జ్ఞాపకం చేసిన వారికి మీ రక్షణ కంచె దయచేయండి. ఆయన చెరపట్టబడుతున్న విడిపించండి ప్రభు. నీవు అనుకున్న విధంగా మాత్రమే సువార్త ప్రకటింపు జరగలేని ప్రతి స్వాతంత్ర సంఘ కాపున సహాయం చేయండి ప్రభు. పరిశుద్ధాత్మక శక్తి సహాయంతో వరంలో పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే బోధిస్తూ ప్రతిరోజు వినత్వం నీకు అప్పగించుకుంటూ నీ పరిశుద్ధనామకు మరింత ఘనత, మహిమ, ప్రభావం, అధికారం, ఆధిపత్యం తీసుకొచ్చేది వారందరికీ తోడ్పాటుగా ఉండి వారందరికీ సహాయం చేయమని, చిన్నపాటి సంఘాలను మీరు దీవించమని, ప్రతి ఒక్క పరిచయం, ప్రతి ఒక్క సంఘ కాపరిని, ప్రతి ఒక్క సంఘ పెద్దను, ప్రతి ఒక్క విశ్వాసాలను మీరు దీవించి ఆశీర్వదించి వారిని మీ సేవలో బహుగా వాడుకున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.